హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండంబర్స్. బుల్లితెరలో ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఇందులో భాగంగా ఈ బిగ్ బాస్ 8వ సీజన్ భారీ అంచనాల నడుమ ప్రారంభమై ఊహించిన ట్విస్టులు, గొడవలు, ఎలిమినేషన్లతో హోరెత్తిస్తూ జనాలను ఎంతో ఎంటర్టైన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం. ఇక ప్రస్తుతం ఈ నయా సీజన్ ఇప్పటికీ విజయవంతంగా 3 వారాలు పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు 4వ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇక నామినేషన్ మునిపెన్నడూ లేని విధంగా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా యష్మి సోనియాని నామినేట్ చేస్తూ ఒక రేంజ్లో ఏకిపారేసిందనే చెప్పాలి. అసలు విషయానికి వస్తే యష్మి మాట్లాడుతూ, మొదట్లోనే నేను నా క్లాన్లోకి తీసుకుంది ఎందుకంటే నేను తప్పు చేసినా మాట్లాడతావా అని తీసుకున్నా, కానీ నువ్వు ఆ రూల్ ఫాలో అవ్వలేదు. కానీ నిఖిల్ క్లాన్లో ఉన్నప్పుడు మాత్రం బాగానే సలహాలు ఇస్తున్నావు. ఇక నా రెండో పాయింట్, ఎక్టాస్ గురించి ఇందాక మాట్లాడుతూ నువ్వే చెప్పావు, నిఖిల్ పృథ్వీల అగ్రెషన్ని స్ట్రెంత్ అని. ఆ బలాన్ని నువ్వు వాడుకున్నావు తప్ప నీకు నువ్వుగా ఆడటానికి ముందుకు రాలేదు. ఈ ఇద్దరు సపోర్ట్ లేకుండా నువ్వు సెపరేట్గా ఆడి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది అంటూ యష్మి తన నామినేషన్ రీజన్ చెప్పింది. దీనికి సోనియా సమాధానం ఇస్తూ, వాళ్ళను ముందు పెట్టి నేను ఆడలేదు అంటున్నావు కదా, అవును నేను దానికి ఒప్పుకుంటా, కానీ నేను ఇక్కడున్న మగాడి కంటే కూడా నాకు అగ్రెషన్ ఎక్కువే. నా అగ్రెషన్ వల్ల ఎవరిని హర్ట్ చేయకూడదని అనుకున్నా. నేను గేమ్లోకి దిగాక ఎవరిని కొడతానో ఎవరిని తిడతానో నాకే తెలియదు. కానీ మీ ఫెయిల్డ్ సంచాలక్ నా గేమ్ చూపించుకునే అవకాశం ఇచ్చాడు. అందుకే చివరిలో వచ్చి మీ ఇద్దరిని ఎత్తేసింది కూడా నేనే అంటూ సోనియా సమాధానం చెప్పింది. అయినా సరే యష్మి వదలలేదు. నువ్వు చీఫ్ మాటకి గౌరవం ఇస్తావా అని సోనియాను అడిగింది యష్మి. ఇస్తా అని సోనియా అనడంతో, మరి వేరే వాళ్ళ బుట్టలోవి తేవద్దని ఇద్దరు చీఫ్లు అగ్రిమెంట్ చేసుకున్నారు. అలాంటప్పుడు నువ్వెందుకు వెళ్ళి మా ఎక్స్ తీసుకున్నావు అంటూ యష్మి అడిగింది. అది మా చీఫ్ నాకు చెప్పలేదు అంటూ సోనియా అనడంతో, సరే కానీ దానికి నువ్వు ఒక్కదానివి వెళ్ళి అటాక్ చేసి తీసుకోవచ్చు కదా, నువ్వు ముందుకు రాకుండా వేరే వాళ్ళని ఆయుధాల్లాగా యూజ్ చేసుకుంటావు ఎందుకు అంటూ సోనియాను ఉతికారేసింది యష్మి. దీనికి కూడా సోనియా ఏదో కవర్ చేయడానికి ట్రై చేయగా, ఫిజికల్ టాస్కుల్లో నాకు నీ ఆట కనిపించలేదని చెప్పానుగా అంటూ యష్మి అంది. దీంతో కాసేపు హౌస్లో వీళ్ళిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధంతో బిగ్ బాస్ హౌస్ హోరెత్తిపోయిందనే చెప్పాలి. మరి యష్మి సోనియాను నామినేట్ చేస్తూ చెప్పిన ఈ పాయింట్స్ కరెక్టా కాదా అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.